ఒక్క కాకినాడవే కాదు, హిందూపూర్ నుంచి పోతానే, పుట్టపర్తి నుంచి పోతానే, అనంతపురం నుంచి పోతానే. మీరు సార్ మీరు కొత్తగా వచ్చినారా పాత మీనాక్షి కంప్లీట్ చేసినాము. మీరు ఒకటి టెండర్ మేము వేస్తాం, ఎంతమంది మేమేం మాట్లాడుకుంటాము. మా ఫోన్ నెంబర్తో మీకేం వస్తుంది అడుగుతాను. అవునే వస్తుంది మేడం, టెండర్ షెడ్యూల్ తీసుకుందంటే మీకు మా ఫోన్ నెంబర్ ఏమొస్తుంది? మీ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నా, మీ కండిషన్స్ ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా మామూలుగా అడగండి సార్. ఆన్సర్ చెప్పకపోతే ఏం చెప్తున్నారు కాదు మేడం, మీరైనా చెప్తున్నారా సార్? ఏదైనా నోరిస్తున్నారా మేడం? కాదు మేడం, మీరైనా మాట్లాడుతున్నారా సార్? నోరే ఇవ్వలేదు, మళ్ళీ రెస్పాండ్ చేసుకో సార్. మౌనంగా ఉన్నారు, మీరైనా రెస్పాండ్ అవుతారా? అవును, మేము ఇవ్వలేదు. మీరు జేసీ సంబంధించిన మీరు న్యాయబద్ధంగా ఈ టెండర్ ని కొనసాగించండి. మేము ఖచ్చితంగా మేము సీఎం తీసుకొని వెళ్తాము. లేదా మీరు కండిషన్స్ ఇంకా ఫ్రెష్ గా రాయండి, మీరు రీటెండర్ కాల్ ఆఫ్ చేయండి. మేము ఖచ్చితంగా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం. ఉంది అంటే మమ్మల్ని వెల్కమ్ చేయండి, లేదంటే తిరస్కరించండి. మీకు ఏమేమి కావాలో అన్ని దాంట్లో ఇవ్వండి అప్లికేషన్లనే. ఆల్రెడీ నేను ఇంతకుముందు జరిగినప్పుడే జేసీ గారికి మొత్తం రాసిచ్చిన సీల్ కూడా వేసుకున్నా, టపాలు కూడా ఇచ్చిన. రేపు లోకాయుక్తారో సమస్య నేను డిఓ గారి లోకాయుక్తకి ఇస్తాను. నా ఫైల్ ఏదో కానీ అక్కడ చూపించుకుంటా. నాకు 150 ఖర్చు అవుతారు. డిఓ గారు అక్కడికి వస్తారు, నా దగ్గర ఆధార్ చూపిస్తారు. కోడ్ కూడా నేను నమ్మేస్తున్నారు, దీని నిర్మిస్తున్నారు. మొత్తం నా దగ్గర ఇప్పుడు హ్యాక్ అడిగినా ఇంత ఫైల్ ఉంది నా దగ్గర. ఏమండి కస్టమర్ బిల్లు కూడా అర్థం సప్లై చేసి అర్థం ఎక్కువ చేసుకున్నారు. గత 7 ఏళ్ళు కానీ మా ప్రభుత్వం కాదా, అది రాక్షస ప్రభుత్వం పోయి రామరాజ్యం వచ్చిందని చెప్పి మేము బాధపడుతున్నాను. చంద్రబాబు రాజ్యం అంటే రామరాజ్యం అని. దీంట్లో కూడా అవినీతి పరి టీచర్లు, అవినీతి పరుల హెడ్ మాస్టర్లు, అవినీతి పరుల ఎంపీ వాళ్ళు దానికి ఎవరు బాధ్యుడు? మేము లోకేష్ గారితో పెట్టుకొని పోతాము. ఆ పాతకి మీరు ఏ విధంగా ఇస్తారు? వాళ్ళకున్న అర్హత లేదు, మాకు అర్హత లేదు. నాకు 150 కోట్లు టర్న్ ఓవర్ నాకు నోటీస్ ఇచ్చింది, అది కూడా పెడతాను. మేము ఊరికి అదే పని మేము పెట్టలేదు. నేను తెలంగాణ 30 ఏళ్ళలో 30 కాలేజీలకి 30 స్కూల్కి నేను సప్లై చేస్తాను, ఒక జిల్లాకి మొత్తం. అలాగే అదే పని ఎందుకు పెట్టిన డాక్యుమెంట్స్ సార్ కోసం పెట్టినా. సార్ రోగాలు పిల్లలు పెట్టుకొని పెట్టినా. మేడం ఒక్క నిమిషం మేడం, మేడం మళ్ళీ జరిగేటివి ఫ్యూచర్ పాస్ట్ కాదు, ప్రెజెంట్ కాదు మేడం, మీరు ఎన్నోసార్లు మాట్లాడుతున్నారు, సార్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? గవర్నమెంట్ రూల్స్ కి మేము దానికి యాక్సెప్టెన్స్ లో ఉంటాం. కానీ మీరు చక్కగా గవర్నమెంట్ రూల్స్ నీట్ గా వివరించే విధంగా, తెలిసే విధంగా టెండర్ వేసేవాడికి టెండర్ ఎందుకు వేస్తాం, గవర్నమెంట్ కి మిగిలాలి డబ్బులు అని, గవర్నమెంట్ డబ్బులు మిగిలాలని చక్కగా దానికి ఒక జవాబుదారీతనంతో ఒక అగ్రిమెంట్ రూపంలో మనం పేద పిల్లలకి భోజన వ్యవస్థ తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాలు తీసుకుని వచ్చే దాన్ని మేము అన్ని అంగీకరించి మీ డాక్యుమెంట్ సంతకాలు పెట్టి ముందుకు వచ్చేవాళ్ళం. అందుకే కదా మీరు ఈ రోజు కూడా ఇది మీ పొరపాటు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి రీకాల్ టెండర్కి వెళ్ళండి. రీకాల్ టెండర్కి వెళ్ళండి దయచేసి. మన ఇక్కడ సభలో మీరు దయచేసి అందరికీ న్యాయం జరగాల, మీ ఒక్కరి కోసం కాదు నేను మాట్లాడుతున్నది. న్యాయం జరగాల, సంవత్సరాల కొద్దీ ఏళ్ల కొద్దీ ఒక్కరికే కుటుంబానికి పోతారు అంటే ఖచ్చితంగా లోపాయత ఒప్పందం ఉంది దీంట్లో. అంటే మా భావన ఖచ్చితంగా ఇలాంటివే వాళ్ళు చెప్పింటేనే వీళ్ళు ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ రాసి ఉంటారు. వాళ్ళు పెట్టడం ఏంటి, వీళ్ళు పెట్టుకున్నాడేమి ఇక్కడ అనుమానం రాదా? మీరు నీట్ గా రాసి ఇంతే లెటర్ రాసినప్పుడు ఒక లైన్ టైప్ చేసి ఏమవుతా ఉంటా? దయచేసి అందరికీ న్యాయం జరగాలి, అందరూ బాగుపడాలి. టైం పాస్ వచ్చిందారా, ఏమైనా చేసుకోవాలని వచ్చిందారా? మేము చట్టాన్ని గౌరవిస్తాం, మన అందరూ కూడా గౌరవిస్తాం. మీరు ఫోటో తీసుకొని మా దగ్గర అవసరం లేదని లోకాయుక్త హైకోర్టు చేస్తా. పాతలు అంటే పాతలు కొట్టే ఎక్స్పీరియన్స్ మేడం మీదే, కొత్త వాళ్ళకి రాకూడదా? ఎవరున్నా మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లా ఇస్తారు మేడం? అంటే ఎవరితో కుమ్మకైతే వాళ్ళకి వేయండి మేడం, సరిపోతుంది. కొత్త వాళ్ళకి ఎవరికి రాదా? సప్లై చేయాలి. ప్రిన్సిపల్ స్పెషల్ ఆఫీసర్ వాళ్ళు ట్రేడ్ ఇన్కమ్ ట్యాక్స్
ఏం కావాలంట ఏమనుకుంటారు మీరు ఎక్కడి నుంచి చేశారంటే శ్రీనివాసరావు ఎస్పీ పెట్టినా మేడం మొత్తం దోచేస్తారు పిల్లలకు నోరు కొడతారు ఎక్కడ సప్లై చేస్తారండి కళ్యాణ్ గారికి ఇచ్చిన ఇప్పుకుంటుంది మేము అంత ఈజీగా వదిలే కదా గత 10 ఏళ్ళు దోచుకున్నారు అనుకున్నారు ఇప్పుడు ఎట్లా దోచుకుంటారు వీళ్ళు ఎవరు లేదు మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు ఏ యాక్షన్ తీసుకోవాలి పెట్టిందా మీకు ఇచ్చే అవసరం లేదు ఫోటో చూసుకుంటా మరి ఏమి మీరు ఎక్స్పీరియన్స్ అంటారు మాకు అవకాశం ఇస్తే కదా పాలమ్మకి కుర్రాలమ్మకి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచి వచ్చింది కాదు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచి వచ్చింది టెండర్ లో మాది మీరు జిఎస్టీకి సంబంధించి 100% సొసైటీలో యాజ్ పర్ గవర్నమెంట్ చేసి ఇండియన్ లో చేసి గవర్నమెంట్ లో వాళ్ళే చెప్తుంటే అంటే వీళ్ళు ఒకటే కదా డిసైడ్ చేసేది ఎక్స్పీరియన్స్ లేదండి అది బ్లాక్ లిస్ట్ లో వెళ్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ సబ్మిట్ చేశాము. 10 crores ఫైన్ ఉంది. మరి ఎట్లా చేసి సబ్మిట్ చేయడం జరిగింది. మీరు దయచేసి న్యాయబద్ధంగా పేద పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకు చేరాల్సిన ప్రోగ్రామ్స్ ని చేర్చే వాళ్ళకి కొత్త వాళ్ళకి మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు కదా మ్యామ్, మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళు పర్ఫెక్ట్ క్వాలిటీ ఇస్తున్నారా? మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు క్వాలిటీ ఇస్తున్నారా? మేడం ఇది మాత్రం మేము ఇవ్వట్లేదు మేడం, ఎక్స్పీరియన్స్ అంటున్నారు మీరు. ప్రయారిటీ పేపర్ వరకు ఉంది. 1 year టెండర్, 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, నేను ప్రాక్టీస్ లో పెడతాను, నేను మీడియా కట్టిస్తాను. మీరు అట్లాంటి 5 నెలలు మా డబ్బులు 12,86,000 రూపాయలు ఇచ్చారు. ఒకవేళ మీరు సరిగ్గా సప్లై చేయకపోతే మీ దగ్గర ప్రాక్టీస్ లో ఉంటారు. ముందు ఎక్స్పీరియన్స్ ఎవరు ఇస్తారు? కుమ్మకై మీరు వ్యాపారం చేస్తారు. వాళ్ళు మాట్లాడే నోట్లో నీళ్ళేవో అయినారు కదా లేదండి, ఇది ఖచ్చితంగా తీసుకోపోతాం. రాసిన డాక్యుమెంట్ చేస్తాం. యాడ్ చేసి మాట్లాడు అడిగి ఎక్కువ మీరు కావాలన్న వాళ్ళకి కమిట్ అయ్యి ఇవ్వడానికి కోసం జిఎస్టీ పెట్టారు అంటున్నారు. మేడం ఒకటే మేడం, కలెక్టర్ ఆఫీస్ నుంచి సిటిఓ డిపార్ట్మెంట్ కి లేదా సిజిఎస్టీ డిపార్ట్మెంట్ కి కస్టమ్స్ అండ్ డ్యూటీ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి అడగండి రూల్స్ ఏముందని. వాళ్ళు ఉంది అంటే చెప్పండి, మేము వెనక్కి వెళ్ళిపోతాం. లేదు అంటే మీరు యాక్సెప్ట్ చేయండి.
మా డిపార్ట్మెంట్ కదా, ప్రభుత్వ సంస్థలే కదా, ప్రభుత్వమే కదా అవన్నీ. మా ఒక్కొక్క చార్టెడ్ అకౌంటెంట్ ఒక అబద్ధం చెప్పొచ్చు, కానీ వ్యవస్థ అబద్ధం చెప్పదు కదా. మీరు ఇదే మీరు మీరు ఫోన్ అదే చేయండి. సబ్మిట్ చేయండి డిఓ గారికి. సబ్మిట్ చెప్తున్నాం కదా, ఇచ్చామండి. అదే వర్డ్ సబ్మిట్ చేయండి. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయరు కదా మేడం. చేస్తారు. పెండింగ్ పెట్టండి మరి. టెండర్ మొత్తం టెండర్ పెండింగ్ పెట్టండి. టెండర్ క్యాన్సిల్ చేయండి. టెండర్ క్యాన్సిల్ చేయండి. మీ పొరపాటు మీరే అంగీకరిస్తున్నారు. మేము రాయలేదు లైన్ అనేసి. టెండర్ క్యాన్సిల్ చేయండి. కొత్త టెండర్కి వెళ్తాము. పోయిన 5,000 కదా లాస్ట్ అయ్యేది. మీరు టెండర్ ఇచ్చినారు కదా, పేరు కార్డు ఇచ్చినారు కదా, డౌట్ వస్తే ఫోన్ నెంబర్ ఇవ్వాలి కదా. ఎవరు ఇచ్చినారు? లేదు చూడండి. ఎవరు ఇస్తారు? మేము హిందూపూర్ నుంచి రావాలా? ఎవరు చేయాలి చెప్పండి. చేయొచ్చు కదా. నంబర్ నంబర్ ఎక్కడ ఉంది మేడం?